అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్ కారణ సత్య ఏంటిదంటే సో ఓజీ క్లాన్ ని ఇంతకుముందు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. సో ఉన్నంత దాంట్లో సో నబీలా, నిఖిల్ అనేసి అంటే అసలు నిఖిల్ ప్రస్తావన నిన్న జీరో, నబిల్ ప్రస్తావన జీరో, పృథ్వీ ప్రస్తావన జీరో. ఏ కాడికి వీళ్ళే రాయల్ క్లాన్ అనేది అల్టిమేట్ గా సో వాళ్ళు అప్పర్ హ్యాండ్ అనేది చూపించేస్తున్నారు. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపించిందా అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇలా ఫుల్ ఆఫ్ నామినేషన్స్ లో యస్మిన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టారనమాట. అట్ట ఇట్ట కాదు. సో మనకి కింగ్ లో అన్నట్టు ఒక్క ముక్కలో చెప్పాలంటే నాటుగా సో కొట్టుడు పాడిచుడు, కొట్టుడు పాడిచుడు, కొట్టుడు పాడిచుడు, ఇది తల్లి ఈ దరువు మీదే. సో యష్మిని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా పర్ఫెక్ట్, ఒక్కళ్ళు కూడా అవుట్ డీవియేట్ అయ్యి కానీ ఒక్కళ్ళు కూడా సో వేరే టాపిక్ తెచ్చి తను నామినేట్ చేశారంటానికి లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పృథ్వీ ఆ రోజు నబీల్ మెగా చీఫ్ అయితే నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటే తను మాట్లాడు, నేను ఫ్లిప్ అయ్యాను, నేను కాన్షియస్ లో లేకుండా ఎలా అంటారు బ్రో? నేను కాన్షియస్ లేకుండా ఒక మాట్లాడితే ఊరుకుంటారు ఎవరన్నా? అది ఎక్కడ పాయింట్? సో వాళ్ళు అదే అంటున్నారు. హరితేజ క్లియర్ గా మెన్షన్ చేసింది. సో గౌతమ్ బాగానే చెప్పాడు. అండ్ నైని పావని అయితే అసలు విష్ణుప్రియని అల్లాడిచ్చింది అంతే, 2 నిమిషాలు. సో మీరిద్దరు జోకర్లు అనేది చేసింది. అండ్ మెహబూబు, టేస్టీ తేజ, సో మణికంఠని, సీతని, సో వీళ్ళని అల్లాడిచ్చేసారనమాట. సో ఫైనల్ గా అప్పర్ హ్యాండ్ అయితే రాయల్ దే బ్రో. మీరు అవునన్నా కాదన్నా. సో మొన్నటిదాకా మనం నిఖిల్, నబీల్ వీళ్ళందరూ అనుకో, కానీ ఈ పాపం అంతా కూడా సో నబీల్కి చుట్టుకునేది అనమాట. నువ్వు టీంను లీడ్ చేసుకోలేకపోయావు, ఆ కారణంగా నిన్ను తీసేస్తున్నావు. అయితే ఆ పాల ప్యాకెట్ల విషయంలో సో ఫుడ్ షేరింగ్ కాడ కూడా మీరు కొంచెం వేరుగా బిహేవ్ చేశారంటే సో నబీల్ వెంటనే ఎత్తుకొని చెప్పాడు అనమాట. అంటే అది టీం మీద పడకూడదు. అండ్ చీఫ్ గా కూడా తను ఆ విషయాన్ని బాగా పాయింట్అవుట్ చేసుకున్నాడు. మేము ఇస్తాము, నేను ఇది తర్వాత చెప్తే మేము అన్నాం కాబట్టి నువ్వు చెప్పినట్టుండిది అంటారు, అలా కాదు మేము ముందుగానే ఇస్తానని చెప్పేసి మేము డిస్కషన్ కూడా చేసుకున్నాం. అయితే యష్మి ఎందుకు అంత అవసరం ఏముందబ్బా? నైని పావని అందగత్త, సో తను అంత అందంగా ఉండిద్దా? తను అసలు ఫేస్ ఫిగర్ నేను ఒకసారి చూడాలన్నట్టు మాట్లాడితే ఏమనుకున్నట్టు? అది తప్పు విధానం కాదా? అస్సలు నాకు తెలిసి ఈ వారం ఓటింగ్ లో యష్మి ఎన్నో ప్లేస్ కైవసం చేసుకునేది అనేది నేనైతే వెయిట్ చేస్తాను. నేను అనుకోవటం అబ్బా ఓటింగ్ లో లీస్ట్ లో ఉండేది సో సీత, యష్మి అండ్ మెహబూబ్ వీళ్ళు ఉంటారనుకున్నాను. అవునా కాదా అన్నది మీరే చెప్పాలి. అండ్ ఫస్ట్ నేను నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, గజ్ నేను మనీ మీద క్యారీ చెయ్యట్లేదు. యష్మి నామినేట్ చేసిన విధానం ఏంటి? నీ మనసులో ఏదో పెట్టుకున్నావు, అది పెట్టుకొని నువ్వు ప్రతి వారం కూడా తను నామినేట్ చేస్తానంటాం తప్పు. సో నువ్వు మనీ విషయంలో నువ్వు బయాస్డ్గా ఉన్నావు. సో నువ్వు మనీ విషయంలో నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా పిన్అవుట్ చేశారు. నోటికొచ్చినట్టు తిట్టి ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తా నిన్ను అని చెప్పి కట్ యాక్షన్ కట్ అని అరే ఆమె దాన్ని ఓకే నేను చెప్తాను, నేను అట్లా అనలేదు, కానీ నా ఇంటెన్షన్ అది కాదు. సో అది ఆ మూమెంట్ వాటికి నేను అన్నాను, తర్వాత నేను పోయి కన్సల్ట్ చేశాను. అండ్ ఆ బౌల్ అప్పుడు కూడా నేను నిఖిల్కి ఇచ్చాను, తర్వాత నేను వాడికి ఉన్నాను అన్న ధైర్యంతోనే నేను నిఖిల్కి ఇచ్చాను. సో తిట్టాల్సిన తోటి తిడుతుంది, అండ్ వాడిని ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తానే నేను వాడికి ఉన్నాను అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళు క్లియర్గా అదే అన్నారు. సో మాకు ఆ పాయింట్ నచ్చలేదమ్మా క్లియర్గా అంటే, ముందు నేను ఒప్పుకోను, తర్వాత మేబీ నేను కొన్నిసార్లు ఫ్లిప్ అయి ఉంటాను, అండ్ తర్వాత మళ్ళీ పోయి కన్సోల్ చేశాను. ఒకవేళ నేను మాట్లాడిన తప్పైనా కానీ నేను పోయి కన్సోల్ చేశాను. అయితే దీనికి గౌతమ్ బాగా అన్నాడు అనమాట. సో ముందు మేము కోపంలో కానీ లేకపోతే మేము కాన్షియస్లో లేకుండా కానీ ఒక మాట అనేస్తాము అనేసి తర్వాత దాన్ని ఎవరన్నా లేపినప్పుడు సో మేము అలా అనలేదు అన్న ఉద్దేశంతో అంటామంటే అవదమ్మా. సో మనం కాన్షియస్ లోనే ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం వర్డ్ డెలివరీ చేసినప్పుడు పర్టికులర్ గా అది మనకి ఉండాలని చెప్పేసి సో గౌతమ్ అన్నాడు. సో గౌతమ్ ఇంకొక పాయింట్ మంచిగా అన్నాడు అనమాట. సో మా అమ్మగారి తరపున నా తరపున ఒక మాట చెప్తున్నాను. సో ఆడపిల్లలు మీరు గేమ్స్ ఆడుకునేటప్పుడు కానీ లేకపోతే హౌస్ లో ఉన్నంతసేపు సో చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూస్తారు కాబట్టి మీ స్లాంగ్ అనేది, మీ మాట తీరు అనేది భద్రంగా ఉండాలి. మా ఛానల్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. నేను ఇది లెంతీ అనమాట, అంత లెంతీ అవసరం లేదు. సో బిట్లో అలా చెప్పేద్దామని చెప్పేసాను. థ్యాంక్ యూ.